హౌస్లోకి దివ్య నిఖిత ఎంట్రీ. శ్రీజాకి పడాలకి ఇచ్చి పడేసిన షాకేబ్ అనుష. 2 స్టార్స్ వచ్చినా ఇంకా స్టార్ తిరగని నాగప్రసాద్ ఈ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫిక్స్ చేసిన బిగ్ బాస్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి, కరెక్ట్ టైంకి జరుగుతున్నాయి. బట్ నేను మాత్రం అడ్వాన్స్గా చెప్తున్నాను, నిజాలే చెప్తున్నాను. ఆ విషయాన్ని మీరు గమనించండి ప్లీజ్. ఎందుకంటే నేను మీకు అతి తొందరగా నేను ప్రిడిక్షన్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ బిహేవియర్ ఏంటి, అక్కడుండే సమాజంలో వారు బిహేవియర్ చేసిన బిహేవియర్కి వాళ్ళకి ఎలా మార్క్స్ పడుతున్నాయి, బిగ్ బాస్ ఎలా ట్రీట్ చేస్తారు, రూమ్మేట్స్ ఎలా ట్రీట్ చేస్తారు, ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, వీటిపై ఎలా మార్కులు క్యాల్కులేట్ అవుతున్నాయి, ఎలా బయటికి వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని నేను ఎలా చెప్తున్నానో అక్కడ అలాగే జరుగుతుంది. మరి ఈ విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేయండి మొట్టమొదటి నుండి. అది కూడాను అందరికన్నా ముందుగానే నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడాను నేను నిన్ననే మీకు చెప్పాను, మొన్ననే చెప్పాను, ఈ ఇంటికి 4 వ్యక్తులు వస్తున్నారు అని చెప్పాను. అవునా కాదా? నాకన్నా ముందు ఇంకెవరైనా చెప్పారేమో చూసుకోండి. ఇంకా 4 వ్యక్తులు ముందే వస్తున్నారు అని చెప్పాను. ఆ వ్యక్తులు కూడా వచ్చి వెళ్ళిపోయారని రాత్రి చెప్పాను. అందులో మీరు ఫిక్స్ చేసుకుంటే అదే ఆ 4 వ్యక్తులు ఎవరు అంటే మన అగ్ని పరీక్ష నుండి వచ్చిన వ్యక్తులైన దివ్య నిఖిత, అనుష, నాగప్రసాద్, షాకేబ్. ఈ 4లో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అవుతారు. 2 ఎంటర్ అయినా ఆశ్చర్యపోకర్లేదని చెప్పాను. ఇక కన్ఫామ్ గా దివ్య నిఖిత మాత్రం ఎంట్రీ గ్యారంటీ అని 90% నేను చెప్పాను. ఇప్పుడు 100% ఇస్తున్నాను. ఎంట్రీ అయిపోయారండి. దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఎంట్రీ ఇచ్చేయడమే కాకుండా కొట్టి పడేశారన్నమాట. దివ్య నిఖిత ఒకటే అంది, అనవసరమైన విషయాలకి కెలుక్కొని మళ్ళీ నాకు నేనే బిస్కెట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోను. నా వైల్డ్ ఎంట్రీ ఎలా ఉంటుందో నా ఆటతోనే చూపిస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేసింది దివ్య నిఖిత గారు. నిజమేనండి, దివ్య నిఖిత లోపలికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆమె రివ్యూస్ ఇస్తుంటది కదా, రివ్యూస్ ఇచ్చి అది రివ్యూ కాదు నా ఒపీనియన్ అని చెప్తుంది. ఆ ఒపీనియన్ ఎంత కరెక్ట్గా చెప్తుందంటే డిసీజ్ ఎక్కడుంది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. ఎందుకంటే డాక్టర్ పిల్ల కదా, డిసీజ్ని మొత్తం స్కానింగ్ చేసేసి ఎక్స్రే తీసి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు, అన్ని టెస్టులు చేసి పరీక్షల మీద పరీక్షలు పెట్టి బయటికి తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా చేస్తే అవసరమైతే పోస్ట్ మార్టం కూడా చేస్తుంది దివ్య నిఖిత. ఎందుకంటే డాక్టర్ పిల్ల. సో దివ్య నిఖిత ఎంటర్ అయింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆమె వైల్డ్ డిజైన్ మనం చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ శ్రీజాకి పడాల కళ్యాణ్కి ఇచ్చి పడేసిన షాకేబ్ అనుష. అవునండి, ఇక శ్రీజ అనేది ఊరుకోవచ్చు కదా, నోటి దోల ఎక్కువ. ఇక్కడ మా దాంట్లో నుండి ఎవరినైనా స్వైప్ చేయాలంటే ఎవరిని చేస్తారు అని అనుష అడిగింది. అనుష స్మార్ట్, అందంలోనే కాదు మాటలో కూడాను. ఆ స్మార్ట్తోనే ఎంటర్ అవ్వాలి అని కోరుకున్నాం, బట్ అవ్వట్లేదు. తర్వాత ఎంటర్ అవుతాం, చూద్దాం. స్వైప్ చేసే ఆ పరిస్థితి వస్తే మొట్టమొదటి నీకే చేస్తాను శ్రీజ అని చెప్పింది. ఎందుకంటే నీవు పుండు మీద కారం జల్లినట్టు, పిన్నీసు గుచ్చినట్టు నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అట్టా నువ్వు చేస్తూనే ఉంటావు. నువ్వు ఎంతకైనా తెగిస్తావు. నీలాంటి వాళ్ళు లోపల ఉండకూడదు. అందుకనే నిన్నే నేను స్వాప్ చేస్తాను శ్రీజ అని చెప్పేసింది. దాని తర్వాత వచ్చేసి ఆ మాటకి వంతు పాడుతూ నిఖిత కూడా ఏమందంటే బిగ్ బాస్ కన్నా తనే ఎక్కువ, కెప్టెన్ కన్నా తనే ఎక్కువ అని ఫీల్ అయ్యి తను చేస్తుంటది కాబట్టి తను స్వాప్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి డాక్టర్ ట్రీట్మెంట్లోని రిజల్ట్ కూడా ఇచ్చేసింది. ఇక తర్వాత వచ్చేసి షాకేబ్ పడాలని, బ్రో నువ్వు ఇక్కడ వేస్ట్, ఏం ఆడుతున్నావు నువ్వు, నీ స్థానంలో నేను ఉంటే నా ఆట ఏంటో చూపిస్తా అంటూ ఈరోజు షాకేబ్ అనే మాట సూపర్ అండి. నిజంగా ఆ మాట ఒకటి విన్నాక చాలు షాకేబ్ వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే షాకేబ్లో ఒక కసి, పట్టుదల, అది ఇప్పుడే కదా, ఆ రోజు చెస్ట్ మీద వెంట్రుకలు లేకపోయినా వెంట్రుకలు తీసుకుంటాను అని ఒకసారి వచ్చాడు చూసారు. ఆ తర్వాత ప్రతి ఆటలో తనకు అర్థం కాకపోయినా సరే, అర్థం చేసుకోలేకపోయినా సరే ఏదో ఒకటి ఆడి ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చూస్తుంటాడు షాకేబ్. బట్ ఆ షాకేబ్ కూడా ఈసారి ఛాన్స్ రాలేదు, మళ్ళీ వస్తుందేమో చూద్దాం. ఎనీహౌ ఇక నెక్స్ట్ 2 స్టార్స్ వచ్చిన ఇంకా స్టార్ తిరిగిన నాగప్రసాద్. నిజంగానండి, నాగప్రసాద్కి అగ్ని పరీక్షలో 2 స్టార్లు వచ్చాయి, ఎవరికి 2 స్టార్లు రాలేదు. కాబట్టి నాగప్రసాద్ 100% బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు అని అనుకున్నాం. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ అలా వచ్చింది. అయితే ఆ పెర్ఫార్మెన్స్లో కొంత టీంతో కలిసి వచ్చింది అనేది ఒక ఇది ఉంది. ఇండివిజువల్గా ఆయనకు వచ్చింది దానికన్నా, కాకపోతే ఆయనలో కాస్త సాఫ్ట్ నేచర్ ఉంది. ఇక్కడ కూడాను ఆ 4కి ఏదో క్వశ్చన్స్ అడిగే సందర్భంలో ఈయన టార్గెట్ చేసేది క్వశ్చన్ అంటే నేను అలా అంటలేదు అని తను చెప్పబోతున్నాడు. అంటే ఎదుటివారు హర్ట్ అవ్వకుండా ఉండేలా ఆన్సర్ చేయాలనుకుంటున్నాడు. కానీ
ఆయనకి ఎందుకనో నాగరాజ బుష్ అని పేరు వచ్చేసింది, ఆ నాగుపాము కాటు వేసిందో అని. కానీ ఆయన ఎదురువారిని హట్ట చేయకూడదని చూసే కోణం అనేది మైనస్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అలా కాకుండా ఇచ్చి పడేయాల షాకిబ్ లాగా, అనుషలాగా. అప్పుడు నాగప్రశాంత్కి 2 స్టార్లు కాదు, అసలు స్టార్ రాకపోయినా లోపలికి వెళ్ళిపోతాడు. ఎనీహౌ ఏదైనప్పటికీ నాగప్రశాంత్ కూడా లోపలికి ఎప్పుడో ఒక రోజు వెళ్ళడం చూస్తామని అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ నాగప్రశాంత్. ఇక ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫిక్స్ చేసిన బిగ్ బాస్. అవునండి, అంటే ఎప్పుడు ఈ వీకెండ్లో వచ్చేసి ఎలిమినేషన్స్ జరుగుతుంటాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నేను చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఫిమ్స్ టీవీ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి, అప్డేట్స్ని తెలుసుకోండి. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ని ఫిక్స్ చేశారండి. అంటే రూమ్ మీట్లో అందరినీ కలిసి కూర్చోబెట్టి హౌస్లో మీకు ఎవరు నచ్చుతారు, ఎవరు నచ్చలేదు అనేది బిగ్ బాస్ అడుగుతారు ఒక టాస్క్. వాళ్ళందరూ కలిసి ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదని వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని కార్నర్ చేసి ఆ వ్యక్తిని బయటికి పంపించాలి. అంటే గట్టిగా అంటే హరీష్ని కలిసి బయటికి పంపించేసేలా ఉన్నారు అందరూ. ఎందుకంటే హరీష్ మీద అందరికి కార్నర్షిప్ ఉంది. బట్ మరి ఆ బిగ్ బాస్కి అయితే హరీష్ని పంపించడం ఇష్టం లేదు. బట్ ఈ రూమ్ వాళ్ళందరూ కలిసి హరీషే వెళ్ళిపోలే అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ హరీష్ ఆడుతున్నాడు బాగానే, కాకపోతే ఎవరితో కలవట్లేదు కాబట్టి మాతో కలవట్లేదు అతను పంపించేస్తాం అని అనడం అయితే జరుగుద్ది. ఏదేమైనప్పటికీ హరీష్ వెళ్తారా, లేకపోతే వేరే వాళ్ళు వెళ్తారా, లేకపోతే 2 ఛాన్సెస్ ఇచ్చేసి ఆ 2 ఛాన్స్లో ఒక ఛాన్స్ బిగ్ బాస్ తీసుకుంటారా అనేది చూడాలి. నిన్న నామినేషన్స్ నుండి అయితే బయటపడండి ఫ్లోరా గారు. మరి ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ నుండి ఫ్లోరా గారు ఉంటారా ఉండరా అనేది క్వశ్చన్ మార్కే. కానీ రూమ్లో ఉన్న వాళ్ళందరి మీద మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలని నిశ్చయిస్తాడు. ఆ నిశ్చయం అనేది ఏ కోణంలో ఎలా జరుగుతుందో అనేది మీరు ఎపిసోడ్లో చూడాల్సిందే. ఈరోజు అంటే మాకు బహుశా మీకు రేపు వస్తుంది, మరి రేపు చూస్తారు. అయితే మరికొన్ని విషయాలు కూడా నేను మీకు చెప్పగలను, చెప్పేవచ్చు. కానీ అన్ని విషయాలు నేనే ముందు చెప్పిస్తే ఇంకా బిగ్ బాస్ మీకు చూసాక పెప్పే ఉంటుంది, అందులో ఇంట్రెస్టే ఉంటుంది. అందుకని చెప్పేసి కొన్ని విషయాలు ఎంతవరకు చెప్పాలో నేను అంతవరకు చెప్తున్నాను, మరికొన్ని విషయాలు చెప్పకుండా అట్ట ఆపుతున్నాను. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ మీకు అక్కడ ఉండాలి. నేను ఆ ఇంట్రెస్ట్ని పోగొట్టకూడదు. బిగ్ బాస్కి ఒక అభిమానిగా బిగ్ బాస్పై మీకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం అనేది నేను చెయ్యాలి. కానీ బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ పోగొట్టే విధంగా కూడా నేను చేయడం అనేది తప్పు. ఎందుకంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ కాదు. బిగ్ బాస్ అనేది ఏదో పనికి మన షో కాదు. బిగ్ బాస్ అనేది పనికి వచ్చిన షో. చాలా మంది చెప్తారు బిగ్ బాస్ మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, బిగ్ బాస్ బ్రోతల్ హౌస్, దాన్ని బ్యాన్ చేయాలని. ఎందుకండి బ్యాన్ చేయాలి? మీరు ఒక ప్రోగ్రామ్ అడిగి పెట్టండి, దాని సబ్స్టిట్యూట్గా ఇంకో ప్రోగ్రామ్ పెట్టగలరా? మీకు ఏమైనా చేతనం అవుతా? మీ ఇంట్లో ఒక 4 పని మనుషులు పెట్టుకొని పెంచగలరా? లేదా మీరు ఒక 10 మందికి ఉద్యోగులు ఇచ్చి పెంచగలరా? ఏం చేస్తారండి? ఒక బిగ్ బాస్ అనే షో వల్ల ఎంతమంది ఆర్ట్ డైరెక్టర్లు బతుకుతున్నారు, ఎంతమంది కెమెరామెన్లు బతుకుతున్నారు, ఎంతమంది అక్కడ శనివారం ఆదివారం షో వచ్చినప్పుడు మేకప్ మ్యాన్ కానీ, కాస్ట్యూమర్స్ కానీ, ఆ డాన్సర్స్కి వచ్చిన డాన్సర్స్ కానీ ఎంతమంది బతుకుతున్నారు. అంతేవిధంగా బిగ్ బాస్ హౌస్లో చుట్టూ ఒక 70, 80, 90 కెమెరాలు పెడతారు. ఆ కెమెరాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఒక కంపెనీ నుండి వస్తున్నాయి. ఆ కంపెనీలు తయారు చేస్తున్న ఇంజనీర్లు ఉంటారు, వీడియో ఇంజనీర్లు. మరి ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు అంటే ప్రత్యామ్నాయ పరోక్షంగా ఎంతమంది బతుకుతున్నారు? ఇక్కడ ఎడిటింగ్ అవుతుంది. ఎడిటింగ్ ఎన్ని సిస్టమ్స్ కొంటున్నారు వీళ్ళు? ఆ సిస్టమ్స్ తయారు చేసిన కంపెనీలు, అవునా కదా? ఆ కంపెనీలు ఇక్కడ పంపిస్తున్నాయి లేదా? ఆ సిస్టమ్స్ దగ్గర ఇక్కడ చేస్తున్న ఆపరేటర్లు, ఎడిటర్స్, సౌండ్ ఇంజనీర్స్, మరి సౌండ్కి బ్యాటరీస్, ఏమండి? మరి అది కాకుండా దానికి వచ్చిన ప్రొడక్షన్ బాయ్స్, మరి ఆ బిగ్ బాస్కి లైటింగ్ వేస్తున్నారు. లైటింగ్ దానికి తగ్గట్టు లైటింగ్ కడుతున్నారు ప్రభుత్వానికి ఎంతని, కరెంట్కి, పవర్ ఛార్జెస్. బిగ్ బాస్కి ఎంతమంది పని చేస్తున్నారు? డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్. అసలు ఇవన్నీ ఎంతండి? ఒక బిగ్ బాస్ వల్ల ఎంతమంది బతుకుతున్నారు? నాగార్జున గారు సంపాదించేస్తున్నారు. మీరు సంపాదించండి సార్ పని చేసుకొని. నాగార్జున గారికి సంపాదించాలని ఇందులోనే అని కాదు, ఆయనకుంటే మిగతా వ్యాపారాలు కూడా చాలు. ఆయన సినిమా హీరోగా ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ చాలు, ఆయన ఈ టైంలో కూర్చున్నా చాలు. కానీ నాగార్జున గారే కరెక్ట్ అనేలా చేస్తున్నాడు బిగ్ బాస్. అన్ని కార్యక్రమాలు ఉండాలి. నవరసాలు అన్నారండి. నవరసాలు ఈ రసం మంచిది కదా, తీసియండి అంటారండి. అయితే ఒకటి, మీకు నేను ఆన్సర్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే తెలిసి తెలియని వాళ్ళకి పాపం మీరు మైండ్ పాడుపడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి వచ్చేలా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అనామకుడుగా కాదు, అవివేకిగా కాదు, విజ్ఞానంతోనే చెప్తున్నాను. నమస్కారం, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి ఫిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి.